రైట్. హలో అండి, నా పేరు సాయి చైతన్య జాదవ్. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చాను. సో నాది ఇది 6th అటెంప్ట్ అండి. సో 6th అటెంప్ట్ నాకు ఇయర్ 68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి. మోరోవర్ మా ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్. అండ్ you made them proud to me. Moreover, I especially want to mention my home place, which is Spansiti Tanda, which is actually very border to Maharashtra. Uru tarvata Maharashtra border. Uru unnattu kuda Adlavar district chaala maniki teliyadu. Akkadi nunchi vachanu IAS ayyadanante chaala aanandanga undi. Moreover, finally Life Science Institute అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే they used to provide the mentorship ఆల్ రౌండ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd floor లో చాలా మంది మెంటర్స్ ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒక మెంటర్ గా ఉండేటప్పుడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 steps చేస్తే మనకి ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్ లో ఉంటారు. వెరీ మచ్ అప్రోచబుల్ అన్నారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది. లైఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్ కాకుండా టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ రీసెంట్ గా మోరోవర్ నా సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది. సో అక్కడ కూడా చాలా మంది స్పీకర్స్ అనేది వచ్చారు, మోరోవర్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళకి కూడా మాకు ఇంటర్వ్యూలో ప్రతి స్టేజ్ లో ఏదైతే మన డ్యాప్ కి రిలేటెడ్ ఏదైతే మన హాబీస్ కానీ ఏదైనా డ్యాప్ కి సంబంధించిన ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా ఉందో దానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ద వే వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్యానెల్ మెంబర్స్ అనేది అక్కడ నాకు చాలా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ కి మీరు I especially want to mention 2 of my friends who is a very close friend. Already sir నాకు పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే అనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ బాధ ఏదో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ 5 times ఫెయిల్ అయ్యాను. నేను ఏ లైన్ అవతల వైపు ఉన్నప్పుడు లైన్ ఇవతల వైపు ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు వెళ్తాను అని అనిపించేది. సో లైన్ ఇవతల వైపు నేను ఉన్నాను, వాళ్ళు లేరు. కానీ ఆ బాధ ఏదో నాకు అర్థమవుతుంది. కానీ ఇన్ కేస్ మీకు అటెంప్ట్స్ ఉంటే మీరు ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి. ద ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ్ కర్మ అని అంటుంటారు. అంటే మనం ఎఫర్ట్ పెడుతుండాలి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ నేను ఫిలిమ్స్ అవుతున్నాను. నైట్ 1 o'clock రూమ్మేట్ తో నేను ఫిలిమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అటెంప్ట్ అవుతుందో అవ్వదో వాళ్ళకి తెలియదు. ఫిలిమ్స్ అటెంప్ట్ ఉంది, దాన్ని కరెక్ట్ గా సాల్వ్ చేయాలి, క్లియర్ చేయాలని అదే ఉన్నాను. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మొత్తం క్యూములేటివ్ ఎఫర్ట్స్ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎవరైతే అవ్వలేదో ఫిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూ అయినా కానీ అవ్వకుంటే అటెంప్ట్స్ ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అటెంప్ట్స్ అయిపోతే దెర్ ఈస్ ఎ లైఫ్ బియాండ్ యూపీఎస్. ఇండియా ఏదైతే ఎంత ఫాస్ట్ గా అయితే ముందుకెళ్తుందో అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఆ ఆపర్చునిటీస్ ని యూజ్ చేస్తుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి తెలియదండి. సో ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో దాన్ని కూడా ప్రిపేర్ అయిపోయి ఒక మంచి సర్వీస్ లో మీరు పొందొచ్చు. దానికోసం పడ్డ కష్టం నాకు తెలుసు. ఏ రోజు చిరునవ్వు చెరగకుండా ప్రిపేర్ అయ్యేవాడు. అండ్ ఈ అబ్బాయి విశేషం ఏంటంటే ప్రిలిమ్స్ కాలేదు, ఒకసారి మెయిన్స్ కాలేదు, మళ్ళీ ఇంటర్వ్యూ దాకా పోయి ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అది గొప్పతనం. ప్రతి స్టెప్ ఈ ఎగ్జామ్ లో చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే సాయి చైతన్య. మాట్లాడాలి